పూర్తయింది. విమాన ప్రాకారం దగ్గర ఏర్పాటు చేసిన 3 హోమగుండాల్లో ఈ మహాక్రతువు జరుగుతోంది. యాగంలో 8 మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులు పాల్గొన్నారు. సమస్త దోష పరిహారం కోసం ఈ యాగం చేపట్టారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని తెలిసి భక్తులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను పునరుద్ధరించడానికి ఆలయంలో మహాశాంతి యాగాన్ని నిర్వహించారు. తిరుమల ఆలయంలో మహాశాంతి యాగం పూర్తయింది. విమాన ప్రాకారం దగ్గర ఏర్పాటు చేసిన 3 హోమగుండాల్లో ఈ మహాక్రతువు జరుగుతోంది. యాగంలో 8 మంది అర్చకులు, 3 ఆగమ సలహాదారులు పాల్గొన్నారు. సమస్త దోష పరిహారం కోసం ఈ యాగం చేపట్టారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని తెలిసి భక్తులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను పునరుద్ధరించడానికి ఆలయంలో మహాశాంతి యాగాన్ని నిర్వహించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మునిరాజ్ అందిస్తారు. మునిరాజ్, చెప్పండి, శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగం నిర్వహించినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో అనిమల్ ఫ్యాట్ తో పాటు కల్తీ నెయ్యి, మైదాతో కూడిన పదార్థాలతో లడ్డు తయారు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారనే పెద్ద ఎత్తున ఆరోపణలు స్వయంగా ముఖ్యమంత్రి కానించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దాకా ఆరోపణలు గుర్తించిన నేపథ్యంలో, అంటే పూర్తి ఆధారాలతోటి ఆరోపణలు చేశామనేసి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అలాగే పవన్ కళ్యాణ్ లేదా అధికార పార్టీకి చెందినటువంటి నేతలంతా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో సంప్రోక్షణ చేయాలి అనేసి అని చెప్పి టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు దాదాపు 4 గంటల పాటు కూడా శాంతి హోమం ఆలయంలో నిర్వహించారు. ముఖ్యంగా లడ్డు తయారు చేసే పోర్టులోను అలాగే శ్రీవారి ప్రసాదాలు చేసే అన్నదాన పోర్టులోను ఈ ఇతర ఆలయం మొత్తం కూడా ఇప్పటికే మహాశాంతి మహాయాగం చేశారు. అలాగే అయితే ఈ సంఘటన వెలువడినాక ప్రాయశ్చిత్తంగా ఈ శాంతి హోమం నిర్వహించారు. అయితే దీనికి ముందే పవిత్రోత్సవాలు ఆగస్టు 15 నుంచి 17 వరకు కూడా 3 రోజుల పాటు సంప్రోక్షణ చేసినందువల్ల ఎటువంటి దోషాలు ఉన్నా కూడా ఇవి అంతరించిపోతాయి, లేదా ఆ దోషం అంటించదు మన ఆలయానికి కానీ లేదా సాంప్రదాయాలకు కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సాధారణంగా దోషాలు ఏమైనా జరిగినప్పుడు ఇమీడియట్లీ సంప్రోక్షణ అలాగే శాంతి హోమం చేయడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. అదే ప్రక్రియను ఇవాళ చేయడంతో టీటీడీ భక్తులందరూ కూడా ఇక్కడ నిశ్చింతగా ఉండొచ్చు అనేసి కూడా ఒక అప్పీల్ ని టీటీడీ చేస్తోంది. జ్యోతి, ఇక మూల విరాట్కి ఏమైనా ఇటువంటి శాంతి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉందా? ఇక ఈ యాగంతో మొత్తం అన్ని సమసిపోయినట్టే అని భక్తులు భావించవచ్చా? జ్యోతి, మూల విరాట్ కు సంబంధించినటువంటి దీని మీద మాత్రం టీటీడీ కానీ ఇతరులు కానీ వరకు ఎటువంటి అలిగేషన్స్ చేయట్లేదు. అయితే జరిగి ఉంటే ఎటువంటి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందనేది ఒక ఆందోళన మాత్రం ముఖ్యంగా విహెచ్పి లేదా బజరంగ్ దళకు సంబంధించినటువంటి నేతలంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సంఘటన పూర్తిగా విచారణ చేపట్టాము, త్వరలోనే దీనిపైన కూడా క్లారిటీ ఇస్తామనేసి టీటీడీ చెప్తుండటంతో భక్తులు ప్రస్తుతానికైతే ఈ మూల విరాట్కి ఎటువంటి ప్రమాదం జరగలేదనేసి భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ కల్తీ నెయ్యికి కారకులెవరు, వాళ్ళని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ మాత్రం సర్వత్రా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే సిట్ ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ లో ఎటువంటి ఎవరు దోషులుగా ఎవరిని నిందితులుగా చూపిస్తారనే దాని మీద మాత్రం సర్వత్రా ఉత్కంఠత ఎదురవుతుంది. ఎందుకంటే టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డికి కానీ కరుణాకర్ రెడ్డి వీరిద్దరికి కూడా విజిలెన్స్ కూడా ఇంతకు ముందే నోటీసులు ఇచ్చినప్పుడు కూడా పదే వివిధ కారణాలు చూపుతూ వాయిదా వేస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్య కారణాలతోటి కరుణాకర్ రెడ్డి, బిజీ షెడ్యూల్ పేరిట వైవి సుబ్బారెడ్డి విజిలెన్స్ విచారణ కూడా తప్పుకునే నేపథ్యంలో ప్రస్తుతం సిట్ ని ఏర్పాటు చేయడంతో ఖచ్చితంగా దర్యాప్తులో స్పీడ్ అందుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జ్యోతి, మున్రాజు, ఇంతకీ సిట్టు దర్యాప్తు ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఏం జరిగింది అన్న విషయం తేట తెల్లమవడానికి ఎంత సమయం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి? జ్యోతి, ఈ టోటల్ ఎపిసోడ్ లో అంటే జూలై 7వ తేదీన కల్తీ నెయ్యికి సంబంధించి అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడిన ముందు నుంచి అంటే కరోనా సమయం నుంచే లడ్డూ యొక్క నాణ్యత దెబ్బతింటూ వస్తుందనేసి భక్తులంతా కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేసినప్పటికీ కూడా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి కనిపించిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక
ఈఓ శ్యామలరావు దీనిపైన ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యంగా వారం వారం డైలివరీ ఈఓ అనే కార్యక్రమం కూడా జరుగుతుంటుంది. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు కూడా లడ్డూ నాణ్యత పైన ఫిర్యాదులు చేయడంతో జూలై 7న ఈఓ ఈ లడ్డూలు తయారవుతున్నటువంటి తీరును లేదా దీంట్లో కల్తీ ఏమైనా ఉందా అనేసి చెప్పి ఎన్డీడీబీ గుజరాత్ లోని ఎన్డీడీబీకి సంబంధించినటువంటి ల్యాబ్ లో పరీక్షలు పంపారు. జూలై 15న నివేదిక వచ్చిన నేపథ్యంలో దాన్ని పూర్తిగా కులంకషంగా చర్చించి పూర్తి నివేదికను ముఖ్యమంత్రికి అందించడంతో ముఖ్యమంత్రి కూడా దీనిపైన ప్రకటన చేశారని చెప్పి అధికార పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం కూడా ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి దాడి పూర్తిగా ఫెయిల్యూర్ అయిందనేసి చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ వైవి సుబ్బారెడ్డిని వెనకేసి వచ్చిన తీరు కానీ లేదా కరుణాకర్ రెడ్డిని వెనకేసి వచ్చిన తీరుని తప్పుపడుతున్నారు. ముఖ్యంగా ధర్మారెడ్డి ఎవరైతే అదనపు ఈవోగా గత 5 ఏళ్లలో పనిచేశారో ఆయన యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన పాపమే ఇది ఈ కల్తీకి కారణం అనేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో నెయ్యి ఏఆర్ డైరీకి సంబంధించి ఇప్పటికే దాని మీద బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. ఈ పరిణామాలన్నీ నేపథ్యంలో టీటీడీ ఈవో నిన్న కూడా మీడియాతో మాట్లాడుతూ ఈ కల్తీకి కారకులైన వారిపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే సిట్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎవరిపైన ఎటువంటి చర్య తీసుకుంటుంది అంటే ముఖ్యంగా టికెట్లని టూరిస్ట్ స్పాట్ గా చేసేశారనేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కానీ జనసేన పార్టీ ఇద్దరు ముఖ్య అధినేతలు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ప్రక్షాళన కూడా టీటీడీ నుంచే తిరుమల నుంచే ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేసిన నేపథ్యంలో పూర్తి స్థాయి దర్యాప్తు చేసి ఈ తిరుమల పవిత్రతను కాపాడాలనేదే మా లక్ష్యం అనేసి చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కల్తీ నెయ్యికి పాల్పడిన వాళ్ళందరూ కూడా శిక్ష నుంచి తప్పించుకోలేరనే భావన అయితే మాత్రం తిరుపతిలో వ్యక్తమవుతుంది. మున్రాజ్, ఇటువంటి ఘటనలో ఇక పునరావృతం కాకుండా స్వామివారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే పదార్థాలు ఏమైనా కావచ్చు, అలాగే స్వామివారికి ప్రతిరోజు పెట్టే నైవేద్యానికి సంబంధించి కావచ్చు, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా క్వాలిటీ చెక్ అనే దాని మీద ఇప్పటి నుంచి ఎటువంటి ప్రత్యేక దృష్టి పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? అంటే ముఖ్యంగా ప్రతిపక్షం మాత్రం ఈ ఘటనని కేవలం రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ దాడి చేస్తున్నారనే ఒక ఆరోపణని చేస్తుంది. ముఖ్యంగా అంటే కల్తీకి సంబంధించినటువంటి రీజన్స్ చూపించిన ల్యాబ్ చూపించిన 20లో అనిమల్ ఫ్యాట్ లేదా పంది కొవ్వు చేప నూనె అనేటువంటి పదాలని ఒక దగ్గర మాత్రమే వాడింది. దీన్ని మాత్రమే పట్టుకొని మిగతా అన్ని అంశాలను పక్కన పెట్టి రాజకీయంగా లబ్ధి పొందేందుకు చూస్తుందని చెప్పి ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనిపైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ చేస్తే తమకు అభ్యంతరం లేదని కరుణాకర్ రెడ్డి బహిరంగంగా ప్రకటించినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తుందనే దాని మీద మాత్రం వైసీపీలో ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే తమ పీరియడ్ లో జరిగినటువంటి టికెట్స్ సంబంధించిన కానీ లేదా గదుల కేటాయింపు కానీ లేదా గెస్ట్ హౌస్ల కేటాయింపులో పూర్తి యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనను ప్రతిపక్షం తీసుకొస్తున్న అంశాలన్నిటి కూడా ధీటుగా ముఖ్యమంత్రి స్వయంగా స్పందిస్తుండటంతో పాటు ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి శ్యామలరావు ప్రతిరోజు లేదా 2-3 రోజులకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు బహిరంగంగా చేస్తున్నటువంటి వివరణలు ప్రతిపక్షంలో ఏమైనా అంశాలన్నీ కూడా మరుగున పడే విధంగా చేస్తున్నాయి. ముఖ్యంగా భక్తుల్లో నెలకొన్నటువంటి ఆందోళన ఇప్పటికే ఆ ఆందోళనను తొలగించేందుకు టీటీడీ అలాగే ప్రభుత్వం కూడా ఉపక్రమించి ఈ రోజు ఉదయం శాంతి హోమం నిర్వహించడంతో పాటు ఇంకా ఎటువంటి ప్రమాణాలు తీసుకోవాలి. ముఖ్యంగా లడ్డూ తయారీకి అవసరమైనటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నింటిని కూడా క్వాలిటీ చెక్ చేసి తరువుగా ఇచ్చేయాలని ఇంతకు ముందే నందిని నెయ్యిని కూడా ఇటీవలే టీటీడీ ఒప్పందం చేసుకుని కర్ణాటకకు చెందినటువంటి నందిని నెయ్యిని కూడా ఒప్పందం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ లడ్లకు సంబంధించిన నాణ్యత ప్రమాణాలను పెంచడంతో పాటు లడ్లు యథేచ్ఛగా దొరకకూడదు, ఇది విలాస వస్తువుగానో లేదా స్టేటస్ సింబల్ గా కూడా ఉండకూడదు అనేసి ఇటీవల ఈవో శ్యామలరావు ప్రకటన చేశారు. దానికి అనుగుణంగానే ఒక మనిషికి అంటే ఒక ఆధార్ కార్డు చూపించి 2 లడ్లు మాత్రమే తీసుకోవాలంటూ కూడా నియంత్రణని తీసుకురావడం అంటే గత ప్రభుత్వంలో యథేచ్ఛగా దొరికిన లడ్లు లేదా ఇతర టికెట్లు వీటన్నిటి మీద కూడా నిబంధనలు పరిమితి విధిస్తూ ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిమితి విధిస్తూ సామాన్యులకు ఎక్కువ
సమయం దైవ దర్శనం కల్పించేలాగా చర్య తీసుకుంటుంది. అలాగే వారికి అందించే అన్నదానం కానివ్వండి, ఇతర లడ్లు కానీ ఇతర ప్రసాదాలు అన్నింటిలో కూడా నాణ్యతా ప్రమాణాలు స్పష్టంగా పాటించాలి, నిబంధనలు ఉల్లంఘించకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ మున్రాజ్. స్వతంత్ర భారతంలో పుట్టిన తొలి